మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలత పెరిగింది. చేసే పనులు కలిసి వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు ముందుకు పోతాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొంత కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్యన సామరస్యత మధ్యమ స్థాయిలో ఉంది. మేషరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు 21 మాలగా చేసి స్వామివారికి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత ఆర్థిక పరంగా ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు మానవతా దృష్టితోని సహాయం చేసినా కూడా ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోరు. ఇబ్బంది పెట్టే పరిస్థితులు మీకు కల్పిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కొంత మొండిగా వ్యవహరించకుండా మీరు కొంచెం అనుకూలంగా వ్యవహరించండి. అవి పరిష్కారం వైపు వెళ్తాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు కలిసొస్తాయి. కొంత రాణిస్తారు. వృషభ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క 12 నామాలు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. చేసే పనులు మీకు కలిసి వచ్చినట్టుగానే అనిపిస్తాయి. కానీ సమయానికి అవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తోటివారితోని జాగ్రత్తగా మాట్లాడండి. ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాల లోపట మీ పాత్ర ప్రముఖంగా ఉంటుంది. సంఘం లోపట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. మిథున రాశివారు ఈరోజు వీరభద్రాయ నమః అని చెప్పి వీరభద్రునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.